మన జీవితంలో మన ముందుకి కొనసాగడానికి మనకి మార్గదర్శకంగా మనకి దేవుడు అవసరమే ఉంది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుడు మనకి ఆలోచనకర్తగా ఉండి మనల్ని నడిపిస్తాడు. మనకి అనేకమైన కన్ఫ్యూజన్స్ లో మనం ఉంటున్నప్పుడు మనం వెళ్ళాల్సింది ఎవరి దగ్గరికి వెళ్ళి? యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళాలి. హల్లెలూయా. ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి, దేవా నేను ఏ మార్గాల్లో నడవాలో నాకు చూపించు, ఎలా నడవాలో నాకు చూపించు, ఎలా పరిగెత్తాలో నాకు చూపించు, ఎలా ఏ డెసిషన్స్ తీసుకోవాలో నాకు చూపించు. నా జ్ఞానం అయితే సరిపోదు, కానీ నువ్వు నాకు సహాయం చేయి. ఆమేన్. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 3-4 వచనం చూస్తున్నాం కదా, రాయబడి ఉంటుంది, ట్రస్ట్ ఇన్ ది లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్, లీన్ నాట్ ఆన్ యువర్ ఓన్ అండర్స్టాండింగ్, ఇన్ ఆల్ యువర్ వేస్ అక్నాలెడ్జ్ హిమ్, హి షల్ డైరెక్ట్ యువర్ పాత్. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనుక నీ ప్రవర్తన అంతటి యందు యెహోవాకు అప్పగిస్తే ఆయనే నీ మార్గాలన్నిటిని కూడా సరళం చేస్తాడు. ఆయనని నీ కొరకు మార్గాలు క్రియేట్ చేస్తాడు. మనం ఏం చేయాలంటే ఆయన యందు మనము నమ్మకం ఉంచాలి. ఆమేన్, హల్లెలూయా. అంధకారములో ఉన్న పరిస్థితులను దేవుడు మన కొరకు ఆశ జ్యోతికి వచ్చి, ఎందుకు వచ్చాడంటే ఆయన మీ జీవితంలో ఉన్న ప్రతి కన్ఫ్యూజన్స్ కూడా తీసేయడానికి. ఆమేన్. మీ జీవితంలో ఎటువంటి కన్ఫ్యూజన్స్ ఉన్నా, ఎటువంటి పరిస్థితులను సతమతం అయిపోతున్నా, దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, హీ ఈస్ దేర్ టు కౌన్సిల్ యు. నీ పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ఆయన వచ్చాడు. నీ పరిస్థితుల్ని ఉన్న మట్టుగా జస్ట్ యాజ్ యువర్, మీరేమి కూడా మసాలా యాడ్ చేసి చెప్పవసరం లేదు, ఏమి దాచుకొని చెప్పవసరం లేదు. ఒక్కసారి ప్రార్థన చేసి చూడండి, దేవా నేను ఏ మార్గంలో నడవాలో నాకు అర్థం కావట్లేదు, నేను ఏ డెసిషన్ తీసుకోవాలో నాకు అర్థం అవట్లేదు, నేను నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలో నాకు అర్థం కావట్లేదు. నాకు ఎవరు నచ్చిన సలహాలు వాళ్ళు ఇస్తారు, కానీ దేవా నాకు నీ సలహా కావాలి.